శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగస్త్య కథిత శుభవ్రతం. ఈ విధంగా చెప్పిన అగస్త్యుడు ఇట్లు పలికెను: రాజా, వ్రతాల్లో మేలైన వ్రతం చెబుతాను. ఈ శుభమైన వ్రతంతో విష్ణువు దక్కును, సంశయం లేదు. మార్గశిర మాసాన శుక్లపక్షంన పాడ్యం మొదలుకొని దశమి తిథి వరకు ఒంటిపూట భోజనం చేస్తూ ఈ వ్రతం ఆరంభించాలి. దశమి మధ్యాహ్నాన స్నానం చేసి విష్ణువును పూజించి భక్తితో మునుపటి వలె ద్వాదశి వ్రతం సంకల్పం చెయ్యాలి. ఆ తిథి ఎందును అట్లే ఉండి ఎవరను విప్రునికి దానం ఇయ్యాలి. దానమందును, హోమమందును, అర్చనమందును ఓం నమ కృష్ణాయ అని హరిని కీర్తించాలి. ఇట్లా 4 మాసములు గడిపి, ఓ రాజసత్తమ, చైత్రం మొదలగు మాసంలో ఎందు మరలా అట్లే ఉపవాసం ఉండి పేలపిండి, బంగారు నాణములు గల పాత్రలను చక్కని వేద పండితులకు దానం ఇయ్యాలి. శ్రావణం మొదలగు నెలల ఎందు అట్లే బియ్యమును దానం చెయ్యాలి. అట్లా 3 మాసములు గడవగా కార్తీక మాసం మొదటి దినం వచ్చే వరకు ఇట్లు చెయ్యాలి. ఆ నెల కూడా అట్లే దశమి వరకు నిష్ఠతో శుచి అయి గడిపి మునుపటి వలె భక్తితో ఇంద్రియాలను అదుపులో ఉంచుకుని ఏకాదశి యందు శక్తిని అనుసరించి సంకల్పం గావించి మాసం పేరు చెప్పి హరిని ఆరాధించాలి. ద్వాదశి నాడు భూమిని చక్కగా తీర్చవలయను. బంగారు అవయవాలు కలది, పాతాళంతో కులపర్వతాలతో కూడినదగు భూదేవతలను భూమిన్యాస విధానం చేత ఆ హరిదేవుల ముందు నిలపాలి. తెల్లని 2 వస్త్రాలు కప్పినది, అన్ని విధములుగా విత్తనాలతో కూడినదగు ఆ భూదేవతలను 5 రత్నాలతో ప్రియదత్త అనుచూ పూజించవలను. రాజా అక్కడ జాగారం చేసి మర్నాటి ఉదయాన 24 బ్రాహ్మణులను ఆహ్వానించి ఒక్కొక్కరికి ఒక్కొక్క గోవును, ఎద్దును, వస్త్రాల జంటను, ఉంగరాన్ని, మురుగులను, బంగారు కుండలాలను ఒక్కొక్క గ్రామమును దానం చెయ్యాలి. వారిలో ఒక దరిద్రునికి తన శక్తిని అనుసరించి ఆభరణాలను, 2 వస్త్రాలను సర్వశ్రేష్టంగా ఉసగాలి. తన శక్తి మేరకు బంగారపు భూమి ప్రతిమను చేసి 2 గోవులను, 2 వస్త్రాలను దానం ఉసగాలి. గోవుల జంటను, ఆభరణమును, బంగారు నాణములతో మొత్తంగా శుక్ల కృష్ణపక్ష ద్వాదశుల యందు దానం చెయ్యాలి. వెండి బొమ్మగానైనను భూదేవుని శక్తి కలిగిన మేరకు చేసి బ్రాహ్మణులకు దానం చెయ్యాలి. భోజనం పెట్టాలి. పాదరక్షలను, పాదుకలను, గొడుగును కూడా యథాశక్తిగా ఉసగాలి. ఇట్లా వీరినొసగి కృష్ణుడు, దామోదరుడు, విశ్వరూపుడు, హరిదేవుడు ఎల్లప్పుడూ నా ఎడల ప్రీతిడగునుగాక అని పలకాలి. ఈ విధంగా దానం, భోజనం చేయించినందున కలుగు ఫలమును చెప్పుటకు 1000 ఏండ్ల కాలం నందు కూడా సాధ్యం కాదు. అయినను సూచనగా ఆ ఫలం గూర్చి మునుపు జరిగిన దాని గురించి, దాని శుభములను గురించి చెబుతాను. మునుపు ఆదియుగాన ఒక రాజు కలడు. అతడు వేదం చక్కగా చదివి అధ్యయనం చేసినవాడు. చెదరని వ్రతాలు కలవాడు. అతడు పుత్రులను కోరువాడైన బ్రహ్మను ఉపాయం అడిగను. బ్రహ్మ అతనికి వ్రతం ఉపదేశించను. అతడు దాన్ని యథావిధిగా ఆచరించను. వ్రతం ముగిసిన పిదప విశ్వాత్ముడగు హరితుష్టుడై స్వయంగా ప్రత్యక్షమై, ఓ రాజా, మేలైన వరం కోరుకోమని పలికను. దేవాదిదేవా, నాకొక పుత్రుని ప్రసాదించము. అతడు వేదమంత్రాల యందు విశారదుడు, యజ్ఞాలు చేయించువాడు, యజ్ఞములందు ఆసక్తి కలవాడు, కీర్తిమంతుడు, చిరాయువు, లెక్కడి రాని గుణములు కలవాడు, బ్రహ్మ వంటి వాడు, ఏ దోషం లేనివాడు కావలను అని ఇట్లు పలికి, ఆ రాజు మరియు పరమేశ్వర, నాకును మరణం పిదప శుభమైన స్థానములో మునులు కోరినదియు ఎచ్చట దుఃఖం కలగదో అట్టి పదమును అనుగ్రహించుము అని కోరుకొనెను. ఆ దేవుడు అట్లే అని పలికి అదృశ్యుడయ్యను. ఆ రాజుకు వత్సశ్రీ అను పేరు గల కుమారుడు జన్మించను. అతడు వేదాంగాలను చక్కగా నేర్చినవాడు, యజ్ఞాలు చేసినవాడు, గొప్ప విద్యలు నేర్చినవాడు. అతని కీర్తి భూతలం నందు అంతటను మిక్కిలిగా వ్యాపించెను. విష్ణువు ప్రసాదించిన ప్రతాపవంతుడుగా ఆ కొడుకును పొంది ఆ రాజు సుఖదుఖాదులకు ద్వంద్వములన్నింటినీ విడనాడి తపస్సందం మనసు నిలిపి రమ్యమైన హిమవత్ పర్వతానికి పోయి ఆహారం మానివేసి ఇంద్రియాలను అదుపు చేసుకుని నిరంతరం స్థుతి చేయిస్తూ హరిని ఆరాధించెను. బ్రాహ్మణ, ఆ రాజు చేసిన స్థుతి ఎట్టిది? పురుషోత్తమ దేవుని స్థుతించిన ఆ రాజుకు తర్వాత ఏమి జరిగింది అని ప్రశ్నించగా దూర్వాసుడు, ఆ రాజు హిమవంతమును కరిగి హరియందే మనసు కలవాడై విష్ణువు, ప్రభు విష్ణువైన దేవుని గురించి స్థుతి గావించెను. నేను జనార్దన ప్రభువును స్తుతింతును. అతడు క్షరుడు, అక్షరుడు, పాల సముద్రాన పవ్వళించువాడు, భూమిని ధరించువాడు, దేహరూపం పొందిన వారికి పరమపదం. అతడు ఇంద్రియాలకు అతీతుడు, విశ్వమును తాల్చు వారందరికీ ముందుండువాడు, ఆకారరహితుడు. స్వామి, నీవు ఆదిదేవుడవు, పరమార్థమే నీ రూపం. విభుడవు, పురాణుడవు, పురుషోత్తముడవు, ఇంద్రియాలకు అందడి వాడవు, వేదమెరిగిన వారిలో ప్రధానుడవు. శంఖం, గద, ఖడ్గం, చక్రముల చేతదాల్చిన స్వామి, నన్ను గట్టిగా కాపాడము. దేవా, నీవు దేవతల, దానవుల సృష్టి కొరకు అనంతములకు రూపములు తాల్చిన వాడవు. నిన్నిట్లు కొనియాడుదురు. నిజమునకు కూటగతుడవు, నీవు ఏ చేష్టితం లేదు. అట్లే నీవు తాబేటి రూపం, వరాహాది మృగరూపాన్ని, పెక్కు రూపములు కలవాడా, పెక్కుమార్లు సర్వము ఎరిగిన తరంతో చేసితివి. అట్లని నిన్ను కీర్తిస్తున్నారు. అయినను నీకు ఆ రూపములు
నిజమునకు లేవు. నృసింహ, నీకు మనస్సు. వామన, పరశురామ, రావణాంతక, వాసుదేవ, బుద్ధ, కల్కి, పక్షిరాజ, శంభో, రాక్షసాంతక, నీకెల్లప్పుడూ నమస్కారం. నారాయణ, పద్మనాభ, పురుషోత్తమ, సమస్త దేవతల పూజలందుకొన దేవ, సర్వమెరిగిన వారిలో మొదటివాడా, నీకు నమస్కారం. విరపుగొలపు ముఖం గల ఓ నృసింహమూర్తి, విశాలమగు కొండ వంటి కూర్మరూప, సముద్రానికి సాటియగు మత్స్యరూప, అనంత వరాహరూపం గల స్వామి, నీకు నమస్సులు. ప్రభు, ఈ నీ చేష్టితమంతా కేవలం సృష్టి కొరకు మాత్రమే. ముఖ్యముగా దృష్టితో నీకు ఆకారమే లేదు. నిన్నెరుగని వాడిట్టి ధ్యానమును ప్రకాశింపచేసెను. ఓ సనాతన, ఇట్టి వానితో కానీ లేవు, ఎరగబడవు. విష్ణు, నీవు మొట్టమొదటి యజ్ఞస్వరూపం. యజ్ఞములందరి అంగమైన వాడవు కూడా నీవే. నీవే హవిస్సు, నీవే యజ్ఞపశువు, ఋత్విజుడవు నీవే, యజ్ఞఫలం నీవే. దేవతల మునిలో నిన్నుద్దేశించే యజ్ఞాలు చేయుదురు. ఈ సృష్టి యందు నిలకడగా ఉన్నది, కదలనది దేవతలు, కాలము, అగ్ని మున్నగువాని అందున్న ఉత్తమమగు తేజమును సర్వము నీవే. జనార్దన, ఈశ్వర, నిజానికి నీవు విభాగాలుగా లేవు. నా హృదయం కోరెడు సిద్ధిని ప్రసాదించము. పద్మం రేకుల వంటి కన్నులు గల ఓ దేవా, ఆకారం కలది లేనిది సర్వం నీవే. నిన్ను నేను శరణం పొందితిని, నన్ను సంసారం నుండి సముద్ధరించుము అని ప్రార్థించను. మహాత్ముడుగా ఆ రాజు పరమైన మామిడి చెట్టు కింద నుండి అట్లా దేవుని స్తుతించగా పరమేశ్వరుడు సంతోషించను. అంతా ఆ హరి స్వయంగా గుజ్జు రూపం దాల్చి అక్కడికి వచ్చెను. అతడు వచ్చినంతనే ఆ విశాలముగ మామిడి చెట్టు కూడా కుంచుకుపోయెను. ఆ గొప్ప ఆశ్చర్యం గాంచి చక్కగా పాటించిన వ్రతం గల ఆ రాజు ఇంత విశాలముగ చెట్టు కుంచుకుపోయనేమి అని విచారం కలవాడయ్యను. ఇట్లు చింతిస్తున్న అతనికి ఆ బ్రాహ్మణుని యందు బుద్ధి ప్రసరించెను. అతడు వచ్చుటతోడనే ఇది ఎట్లాయను సంశయం లేదని తలచెను. అతని వల్లనే ఇది ఇట్లైనది. ఇతడు భగవంతుడకు పురుషోత్తముడే అంటూ అతడు ఆ విప్రునికి నమస్కారం చేసెను. భగవానుడా, నీవు నిక్కంగా పురుషోత్తముడవు, నన్ను అనుగ్రహించుటకై వచ్చితివి. హరి, నీ స్వరూపం నాకు చూపుము అనుచు ఇట్లు పలకగా దేవుడు శంఖము, చక్రము, గద అనువాన్ని ధరించి సౌమ్యుడై అతని ముందు ప్రకాశించి ఇట్లు పలికెను. రాజేంద్ర, నీ మనసున ఉన్న కోరిక ఏమో కోరుము. నేను ప్రసన్నుడనైనచో ఈ మూడు లోకముల సముదాయం నువ్వు గింజంతాగును అని హరి ఇట్లు పలకగా రాజు పరమానందంతో వికసించిన కన్నుల కలవాడై, దేవదేవ, నాకు మోక్షం అనుగ్రహించుము అని మిన్నకొండను. అంతటా ఆ దైవం ఇంకను ఇట్లనెను. నేను రాగా ఈ విశాలముగ మామిడి చెట్టు పొట్టిదైపోయింది. అందువల్ల ఈ తీర్థానికి కుబ్జకామ్రం అను పేరు రాగలదు. పశువులు, పక్షులు మొదలుకొని బ్రాహ్మణులు తుదిగాగల వారందరూ దీనికడ శరీరం వదలుదురేని వారి కొరకై 500 విమానాలు వచ్చును. యోగులకు సాక్షాత్తు ముక్తియే కలుగునని ఇట్లు జనార్దనుడు ఆ రాజుతో పలికి శంఖం కొనతో అతన్ని తాకెను. ఇట్లు తాకినంత మాత్రాన అతడు పరమపదమగు నిర్వాణం పొందెను. కావున రాజేంద్ర, నీవును ఆ దేవుని శరణు పొందము. దానివల్ల నీవు మరలా శోకింపదగిన స్థానం నిన్నటికీ పొందవు. నిత్యం ఉదయాన నిద్రలేచి మానవుడు వారిద్దరిని ప్రవర్తించిన తీరును పఠించినేని మోక్ష ధర్మాన్ని ఫలమును ఇచ్చివాడగను. పుణ్యమైన ఈ శుభవ్రతాన్ని ఆచరించి నరుడు సర్వసంపదలు అనుభవించి తుదికి పరమాత్మనిలో లీనమగను అని తెలిపెను. ఓం శాంతి శాంతి శాంతి.